Hi, welcome to NAS Educational Academy of Excellence. Andhra Pradesh 10th class ఫైనల్ ఎగ్జామ్స్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు ఫిజికల్ సైన్స్ వీడియోని మీకు ప్రజెంట్ చేయబోతున్నాము. దీంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి. ఈ వీడియోలో చూపించేది ఏంటంటే చాప్టర్స్ అండ్ డిలీటెడ్ కంటెంట్. ప్రతి చాప్టర్ నుంచి ఏమేమి డిలీట్ చేశారు అనేది క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. అయితే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎస్ఎస్సి బోర్డు అన్ని డిఈఓలకి ఈ ఫైనల్ సిలబస్ని పంపించడం జరిగింది. ఏ సిలబస్ నుంచి అయితే ప్రశ్నాపత్రం రేపు జూన్ 7 నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఫైనల్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రశ్నాపత్రం రూపొందించబడుతుందో ఆ సిలబస్ ఇదే సిలబస్. ఈ సిలబస్ని క్షుణ్ణంగా మీరు ఈ సిలబస్లో మీరు క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేస్తే ఈ సిలబస్ నుంచి ఖచ్చితంగా 100% మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇది స్వయంగా బోర్డు రిలీజ్ చేసింది కాబట్టి. ఈ బోర్డులో ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ టీచర్స్ దీన్ని తయారు చేశారు కాబట్టి వాళ్ళే రేపు క్వశ్చన్ పేపర్ని తయారు చేయబోతున్నారు. ఏ సంవత్సరం అయినా కూడా క్వశ్చన్ పేపర్ని గవర్నమెంట్ టీచర్స్, సీనియర్ టీచర్స్ తయారు చేస్తారు. సో ఈ సీనియర్ టీచర్స్ చేతనే ఈ డిలీటెడ్ కంటెంట్ అనేది తయారు చేయబడింది. కాబట్టి వాళ్ళు రేపు ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు ఈ కాపీని తమ దగ్గర పెట్టుకొని దీన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నాపత్రం తయారు చేస్తారు అని దాంట్లో ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కావద్దు. ఓకేనా? దీనికి సంబంధించి ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్ ఈ అన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఎవరైతే మీకు ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే కామెంట్ అనేది కొంచెం రీజనబుల్గా, పొలైట్గా చేయండి. సో కామెంట్స్ అనేవి ఇర్రిలవెంట్గా చేసినట్లయితే రెస్పాండ్ అనేది ఉండదు. కామెంట్ కొంచెం మీరు పొలైట్గా, రీజనబుల్గా చేస్తే ఖచ్చితంగా మీ కామెంట్కి రెస్పాండ్ అనేది ఉంటుంది. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ కంప్లీట్ అంటే ఆల్రెడీ ఒకటి ఫిజికల్ సైన్స్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 7 వరకు చేశాను. దాంట్లో చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, సార్ కొన్ని చోట్ల మాకు కంటెంట్ అనేది క్లారిటీగా లేదు, క్లియర్గా కనపడలేదు అని రిక్వెస్ట్ చేస్తారు. సో కాబట్టి నేను ఈ వీడియోలో చాప్టర్ 1 నుంచి లాస్ట్ చాప్టర్ వరకు మొత్తం ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీది ఒకే ఒక వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక మొదలు పెడదాం. ఫిజికల్ సైన్స్ ఇక్కడ చూడండి, చాలా ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇటు చాప్టర్ అనే హెడ్డింగ్ ఉంది, ఇటు చదవండి. మీరందరూ చదవగలిగే ఇంగ్లీషే ఇది. డిలీటెడ్ కంటెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్ కోసము అంటే 2021 జూన్ 7 నుంచి మొదలయ్యేటటువంటి మీ ఎగ్జామ్ కోసం ఏ సిలబస్ అయితే డిలీట్ చేయబడిందో దేంట్లో నుంచి, ఫిజిక్స్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఇచ్చింది డిలీటెడ్ టాపిక్స్, డిలీటెడ్ పేజెస్, ఇవి తప్ప మిగిలినవి ఉన్నాయి అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చూడండి, ఇటు చాప్టర్ 1 హీట్. ఈ హీట్ చూసినట్లయితే పేజ్ నెంబర్ 4 టు పేజ్ నెంబర్ 6 ఫ్రమ్ యాక్టివిటీ 4 టు ద కంటెంట్ బిఫోర్ యాక్టివిటీ 6 అంటే యాక్టివిటీ 4 మరియు యాక్టివిటీ 6 ఈ రెండు కూడా యాక్టివిటీ 4 మరియు యాక్టివిటీ 5 ఈ రెండు కూడా తీసివేయడం జరిగింది. 4 and 5 యాక్టివిటీస్ అనేవి లేవు చాప్టర్ నెంబర్ 1 హీట్ నుండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ వన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇది సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ నుంచి మనకి ఏ టాపిక్స్ లేక ఏ పేజెస్ అనేవి తొలగించారో చూద్దాం. చూడండి, పేజ్ నెంబర్ 22 యాక్టివిటీ 2, పేజ్ నెంబర్ 22లో ఉన్న యాక్టివిటీ 2, అలాగే పేజ్ నెంబర్ 28 టు పేజ్ నెంబర్ 30.
పేజ్ నెంబర్ 28 టు పేజ్ నెంబర్ 30 ఫ్రమ్ యాక్టివిటీ 8 టు ద కంటెంట్ బిఫోర్ యాక్టివిటీ 10 అంటే యాక్టివిటీ 8 అండ్ యాక్టివిటీ 9 ఆర్ డిలీటెడ్. యాక్టివిటీ 8 అండ్ యాక్టివిటీ 9 ఆర్ డిలీటెడ్. సో అండ్ ఫ్రమ్ ద సేమ్ చాప్టర్, ఇదే చాప్టర్ నుంచి పేజ్ నెంబర్ 35 టు 40, పేజ్ నెంబర్ 35 టు 40 ఫ్రమ్ మోర్ అబౌట్ సాల్ట్స్ టు ద కంటెంట్ లాస్ట్. ఒక మీకు సైడ్ హెడ్డింగ్ ఉంటుంది, ఏమని ఉంటుందంటే మోర్ అబౌట్ సాల్ట్స్ అని ఉంటుంది. అక్కడ నుంచి ఆ టాపిక్ చివరి వరకు లేదు అంటే పేజ్ నెంబర్ 35 టు పేజ్ నెంబర్ 40 లేవు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడికి మనం 2 చాప్టర్స్ చూసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఈసారి చాలా క్లియర్గా నేను చూపిస్తాను, మీరు ఇబ్బంది ఏం అవసరం లేదు, నేనున్నాను. సో థర్డ్ వన్ చూడండి, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్, ఇది ఏమేమి డిలీట్ చేశారు, ఈ చాప్టర్ నుంచి డిలీట్ చేసినటువంటి విషయాలు ఏంటి ఇక్కడ చూడండి. పేజ్ నెంబర్ 50, సో పేజ్ నెంబర్ 50 టు పేజ్ నెంబర్ 60, 10 పేజెస్ అనమాట. చూడండి, ఫ్రమ్ యాక్టివిటీ 4 టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. సో యాక్టివిటీ 4 నుంచి ఆ కంటెంట్, ఆ యాక్టివిటీ 4 పూర్తిగా తీసివేయడం జరిగింది. యాక్టివిటీ 4 పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆ యాక్టివిటీ 10 పేజెస్ పట్టినట్లు ఉంది. నెక్స్ట్ ఇదే లెసన్లో లేక ఇదే చాప్టర్లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ పేజ్ 51 షుడ్ బి టాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చాలామంది చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. అదే లెసన్లో అదే చాప్టర్లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ పేజ్ నెంబర్ 51 షుడ్ బి టాట్ అంటే పేజ్ నెంబర్ 51లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని ఉంది టాపిక్. ఆ టాపిక్ ఉంది. మీరేమనుకుంటారు, మనం ఏమనుకుంటాం 50 to 60 లేదనుకుంటాం. కానీ ఏంటంటే 51 పేజ్లో ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ తప్ప మిగతాదంతా కూడా లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం థర్డ్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 4th యూనిట్ లేక 4th చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్, దీని నుంచి ఏం తీసేశారో చూద్దాం. పేజ్ నెంబర్ 63 టు 70, పేజ్ నెంబర్ 63 నుంచి 70 వరకు లేదు. ఫర్ యాక్టివిటీ 1 టు ద కంటెంట్ బిఫోర్ లెన్సెస్. యాక్టివిటీ 1 పూర్తిగా తీసేశారు. ఎంతవరకు అంటే ఒక సైడ్ హెడ్డింగ్ ఉంటుంది లెన్సెస్. ఆ లెన్సెస్ అయితే ఉంది, లెన్సెస్ వరకు తొలగించడం జరిగింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 76 టు 80, పేజ్ నెంబర్ 76 టు 80 ఫ్రమ్ ల్యాబ్ యాక్టివిటీ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ల్యాబ్ యాక్టివిటీ మొత్తం కూడా తీసివేయడం జరిగింది. పేజ్ నెంబర్ 76 టు పేజ్ నెంబర్ 82 ఫ్రమ్ ల్యాబ్ యాక్టివిటీ టు ద కంటెంట్ లాస్ట్. ల్యాబ్ యాక్టివిటీని పూర్తిగా తీసివేయటం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం మనం మళ్ళీ అర్థం చేసుకోవాలి. అదేంటంటే లెన్స్ ఫార్ములా అండ్ ద టర్మ్స్ ఇన్ పేజ్ నెంబర్ 78 షుడ్ బి టాట్. కొంచెం సో లెన్స్ ఫార్ములా అండ్ ద టర్మ్స్ ఇన్ పేజ్ నెంబర్ 78 షుడ్ బి టాట్, ఇది అయితే ఉంది. అంటే 78 పేజ్లో ఉన్నటువంటి లెన్స్ ఫార్ములా అండ్ ద టర్మ్స్, లెన్స్ ఫార్ములా దాని యొక్క టర్మ్స్ 78 పేజ్లో ఉంది. అది అయితే సిలబస్లో ఉంది. ఇందాక పైన కూడా చూసాం 51 పేజ్ సిలబస్లో ఉంది అని. ఇక్కడ కూడా 78 పేజ్లో ఉన్నటువంటి లెన్స్ ఫార్ములాస్ అండ్ టర్మ్స్ అనే టాపిక్ సిలబస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక అక్కడతో ఆ చాప్టర్ అయింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. దీంట్లో చూసినట్లయితే మనం ఏం లేదు ఏంటనేది పేజ్ నెంబర్ 89 టు పేజ్ నెంబర్ 90, పేజ్ నెంబర్ 89 టు పేజ్ నెంబర్ 90, పేజ్ నెంబర్ 89 టు పేజ్ నెంబర్ 90 ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ టు ద కంటెంట్ ఇన్ పేజ్ నెంబర్ 90. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ ఆ కాన్సెప్ట్, ఆ సైడ్ హెడ్డింగ్ నుంచి పేజ్ నెంబర్ 90 వరకు లేదు.
ఇదే చాప్టర్లో ఇంకోటి ఏం లేదంటే పేజ్ నెంబర్ 96 నుంచి 107 వరకు లేదు. పేజ్ నెంబర్ 96 నుంచి 107 వరకు లేదు. అదేంటంటే ఫ్రమ్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ఫ్రమ్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ఒక సైడ్ హెడింగ్ ఉంది మీకు 96 పేజ్లో, డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది. సో ఆ టాపిక్ చివరి వరకు లేదు, ఆ టాపిక్ చివరి వరకు లేదు. నెక్స్ట్ మీకు నెక్స్ట్ యూనిట్లోకి లేక నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, 6th చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఏం లేదు చూద్దాం. చూడండి, పేజ్ నెంబర్ 111 to 555, పేజ్ నెంబర్ 111 to 555. ఫ్రమ్ యాక్టివిటీ 1 టు ద కంటెంట్ బిఫోర్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్. పేజ్ నెంబర్ 111 to 115, 111 నుంచి 115 ఈ పేజీలు అయితే లేవు. 111 నుంచి 115 వరకు ఈ పేజీలు లేవు. ఫ్రమ్ యాక్టివిటీ 1 టు ద కంటెంట్ బిఫోర్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్. బోర్స్ మోడల్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్ అనే టాపిక్, ఆ టాపిక్ వరకు లేదు. ఆ టాపిక్ అయితే ఉంది, అంతవరకు లేదు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది ఒకటే తీసేశారు ఈ చాప్టర్ నుంచి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ తర్వాత. నెక్స్ట్ మనకి 7th యూనిట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్. ఇక్కడ చూద్దాం. చూడండి ఏమేమి తీసేశారు. పేజ్ నెంబర్ 131 to 134 తీసివేశారు. ఫ్రమ్ మెండెల్స్ పీరియాడిక్ టేబుల్ టు ద కంటెంట్ ఇన్ పేజ్ 134, పీరియాడిక్ లా ఇన్ పేజ్ 131 షుడ్ బి టాట్. ఏంటిది, ఆగండి. పేజ్ నెంబర్ 131 టు పేజ్ నెంబర్ 134 లేదు అంటున్నారు, బాగానే ఉంది. ఫ్రమ్ మెండెల్స్ పీరియాడిక్ టేబుల్ టు ద కంటెంట్ ఇన్ పేజ్ నెంబర్ 134, పేజ్ నెంబర్ 134 వరకు లేదు. కానీ మెండెల్స్ పీరియాడిక్ లా ఇన్ పేజ్ నెంబర్ 131, పేజ్ నెంబర్ 131లో ఉంది, ఖచ్చితంగా సిలబస్లో ఉంది. 131 నుంచి 134 వరకు లేదు, కానీ 131 పేజ్లో ఉన్నటువంటి మెండెల్స్ పీరియాడిక్ లా అనే ఆ సైడ్ హెడ్డింగ్ 131లో ఉంది, అదైతే ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 141 to పేజ్ నెంబర్ 148 లేదు. ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు ద కంటెంట్ లాస్ట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేటటువంటి టాపిక్స్ అయితే లేదు. నెక్స్ట్ 8th one కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్లో చూసినట్లయితే ఏది లేదంటే ఏమి లేవు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే పేజ్ నెంబర్ 166 to 170, దీంట్లో మిథేన్ CH4 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఇన్ పేజ్ నెంబర్ 170 అంతవరకు లేదు. మిథేన్ CH4 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఇన్ పేజ్ 170 వరకు లేదు. ఓకేనా, ఇదే యూనిట్లో 174 టు పేజ్ నెంబర్ 174 to 176 ఇది కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. NH3 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్, ఆ కంటెంట్ చివరి వరకు లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్, 9th one ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ పేజ్ నెంబర్ 181, పేజ్ నెంబర్ 181 టు పేజ్ నెంబర్ 183, పేజ్ నెంబర్ 181 టు పేజ్ నెంబర్ 183. ఫ్రమ్ వై డూ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ టు ద కంటెంట్ బిఫోర్ పెటర్నియల్ డిఫరెన్స్.
Page number 181 to 183. Why do electrons move in specified direction to the content before పెటినియల్ డిఫరెన్స్? ఈ పెటినియల్ డిఫరెన్స్ అనేటటువంటి కాంపోనెంట్ ఉంది కదా, అంతవరకు అనేది లేదు. ఓకే, బిఫోర్ 184, పేజ్ నెంబర్ 184 to 186. ఫ్రమ్ హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్ to the content before electromotive force, from this is what, from the unit of electric current లో ఇది లేదు. ఇంకోసారి ఎలక్ట్రిక్ కరెంట్ పేజ్ నెంబర్ 181 to 183 లేదు. దాంట్లో వై డు ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ టు ద కంటెంట్ బిఫోర్ పెటినియల్ డిఫరెన్స్, అంతవరకు లేదు. అండ్ దెన్ పేజ్ నెంబర్ 184 to పేజ్ నెంబర్ 186, హౌ డస్ బ్యాటరీ మెయింటైన్ టు ద కంటెంట్ బిఫోర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఇది లేదు. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్, అదే యూనిట్లో అదే చాప్టర్లో పేజ్ నెంబర్ 189 to 191 ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ టు ద కంటెంట్ బిఫోర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్. పేజ్ నెంబర్ 189 to 191 ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ టు ద కంటెంట్ బిఫోర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 195 to 203 ఫ్రమ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. 195 to 203లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ సైడ్ హెడ్డింగ్ మొత్తం కూడా, ఆ టాపిక్ మొత్తం కూడా లేదు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఏం లేదు అంటే పేజ్ నెంబర్ 215 to పేజ్ నెంబర్ 234. పేజ్ నెంబర్ 215 to పేజ్ నెంబర్ 234 ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద కరెంట్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. పేజ్ నెంబర్ 215 to 234 ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. 11th వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. దీంట్లో పేజ్ నెంబర్ 240 to 247 ఫ్రమ్ టేబుల్ 2 టు ద కంటెంట్ ఇన్ పేజ్ 247. ఫ్రమ్ టేబుల్ 2 టు ద కంటెంట్ ఇన్ పేజ్ 247. నెక్స్ట్ గ్యాంగేజ్ డెఫినిషన్ ఇన్ పేజ్ 242 షుడ్ బి టాట్. కానీ ఈ 240 నుంచి 247 వరకు ఏదైతే లేదో దీంట్లో గ్యాంగేజ్ డెఫినిషన్ అని ఒకటి ఉంది. అది పేజ్ నెంబర్ 242లో ఉంది. అదైతే సిలబస్లో ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 250 to 251. పేజ్ నెంబర్ 250 to 251 ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ పేజ్ 20 to the content at last. పేజ్ నెంబర్ 250 to 251 ఓన్లీ వన్ పేజే కదా, ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 257 to 265. ఓకే 1 minute. ఇక్కడ పేజ్ నెంబర్ 250 to 251 ఆ ఒక పేజీ లేదు. అక్కడ ఈ 220 అనేది రాంగ్ పడింది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పేజ్ 257 to 265. 257 to 265. దీంట్లో హైబ్రిడైజేషన్ టు ద కంటెంట్ బిఫోర్
క్యాటినేషన్ అనేటటువంటి టాపిక్ ఉంది. అంతవరకు హైబ్రిడైజేషన్ అనే టాపిక్ అనేది లేదు. 257 to 265 ఇదే లెసన్లో ఇదే చాప్టర్లో పేజ్ నెంబర్ 267 to 273 దాంట్లో హోమోలోగస్ సిరీస్ టు ద కంటెంట్ బిఫోర్ టేబుల్ 1. హోమోలోగస్ సిరీస్ అనేది లేదు. టేబుల్ 1 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ 274 to 286 దీంట్లో జనరల్ రూల్స్ ఆఫ్ nomenclature to the content at last. General rules of nomenclature to the content at last. 74 నుంచి 86 వరకు ఈ పేజెస్లో ఏమీ లేదు. ఓకేనా? ఓకే, nomenclature to the content last అంతవరకు లేదు. ఇది 12th లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇది 12th లెసన్. అయితే ఇక్కడ మనం పూర్తిగా 12 చాప్టర్స్ని చూడటం జరిగింది. కొన్ని టెర్మినాలజీస్ నేను కరెక్ట్గా అక్కడక్కడ 1-2 టెర్మినాలజీస్ నేను ప్రొనౌన్స్ చేయలేకపోయాను. నేను ఫిజిక్స్ టీచర్ కాదు కాబట్టి సో అదొకటి అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇది టోటల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డిలీటెడ్ కంటెంట్ ఇన్ ద వ్యూ అని అంటున్నారు. డిలీటెడ్ కంటెంట్ ఇన్ ద వ్యూ అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. అంటే టీచర్స్ జనరల్గా ప్రతి పేజీని ఎతికి మీకు చెప్పలేకపోవచ్చు, అంత టైము ఉండకపోవచ్చు. ఎందుకంటే టీచర్స్ చాలా సెక్షన్స్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి టీచర్స్ ఇక్కడ తప్పేం ఉండదు. సో మీరు ఎగ్జామ్ రాయాలి, మీరు స్మార్ట్గా చదవాలి అంటే ఎక్కువ చదవటం వలన టైం వేస్ట్ అవుతుంది తప్ప మీరు దాంట్లో ఎక్స్పర్ట్ కాలేరు. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఈ డిలీటెడ్ కంటెంట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని ఐడెంటిఫై చేసేసి దాన్ని తీసేసిన తర్వాత మీకు బాగా రిలీఫ్ వస్తుంది. అంటే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది సిలబస్ తగ్గింది అని. సో అప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఒక్కటే బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా 70% మార్క్స్ అనేవి వస్తాయి. అంటే 10 పాయింట్స్ ఖచ్చితంగా వస్తాయి. అన్నిటికన్నా ఎక్కువ మంది ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అది ఫిజికల్ సైన్స్. కాబట్టి సో జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా నేను ఈ పర్టికులర్గా ఫిజికల్ సైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకొస్తాను లెసన్ బై లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది కూడా గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తయారు చేసినటువంటి చాప్టర్ బై చాప్టర్ క్వశ్చన్స్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకొస్తాను. సో అయితే బేసికల్లీ నేను సఫర్ అవుతుంది ఏంటంటే నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి రెస్పాండ్ అనేది రావట్లేదు. ఓకే, ఎనీహౌ సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.